ఫ్రెండ్స్, సలాం జీ, సలాంలండి, నమస్కారములు, నమస్కారములు. ఓం సత్యమో స్వర్గంలో ఉన్న మాటలు మనిషిలోకి వచ్చి మనిషితో మాట్లాడుతుందండి ఇండియన్ గురు ఒకటి ఓం సత్యమో. ఈ మనుషులోకి వచ్చి మనుషులతో ఎలా మాట్లాడుతుంది ఈ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురు ఒకటి ఓం సత్యమో ఎలా మాట్లాడుతుందండి. కమాల్ మాటలు. అవి ఏం మాటలు అవి? Come in Indian, come on Indian, come out Indian, come all Indian. ఈ నాలుగు మాటలేనండి. ఈ నాలుగు మాటలకు అర్థం ఏంటి? అర్థం ఏంటండి? కమ్ ఇన్ అంటే అమ్మ కడుపున మనమ లోపల ఉంటాం. ఇన్ అంటే లోపల. కమ్ ఆన్ అంటే పైకి వచ్చాము. ఆ కమావ్ అంటే కష్టపడాలి. మజ్బూర్లో మహాత్మా గాంధీజీలా కాదండి మనము కష్టపడము. మజ్దూర్ అంటే ఒక రైతన్లాగా మనం కష్టపడాలి. మజ్దూర్లో మహాత్మా గాంధీలాగా మనం కష్టపడాలి. అది కమాల్ ఇండియన్ అంటే కమాల్ ఇండియా అంటాం. అది ఏంటి? అది కమాల్ ఇండియన్. కమాల్ అంటే చాలామంది మనుషులు ఇది అంటారు, అంటే వాళ్ళకి లూటుపాటు చేసి కమాన్ అంటే డబ్బులు మోసం చేసి మనం సంపాదించుకోవడం కాదండి. కమాల్ అంటే మనం ఎనీ టైం పొద్దున్న సాయంకాలము లెఫ్ట్ రైట్ స్టాండర్డ్ ఈజ్ అటెండ్ స్టాండ్ సిట్ డౌన్ స్టాండ్ అప్ ఎనీ టైం యాక్టివిటీ ఉండాలండి. ఈ పని కాకపోతే ఆ పని కాకపోతే ఈ పని, ఏదో పని చేస్తూ మన శరీరాన్ని ఎనీ టైం యాక్టివిటీగా ఉంచాలండి. అప్పుడే మనము ఆరోగ్యంగా స్వస్థముగా ఉంటాము. ఇది కమాల్ ఇండియా. కమ్ ఇన్ ఇండియన్, కమ్ ఆన్ ఇండియన్, కమాల్ ఇండియన్. ఈ నాలుగు మాటలు ఏంటండి? హిందూ, ముస్లిం, సిక్కుల ఈ నాలుగేనండి. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ ఈ నాలుగేనండి. బద్రీనాథ్ ధామ్, ద్వారకాజీ ధామ్, రామేశ్వర ధామ్, హోం జై శ్రీ జగన్నాథ్ ధామ్ నాలుగేనండి. ఇందులో భేదం ఉంది. ఏంటి కథం చేయాలంటే స్వర్గ శ్రీమతి ఇందిరాగాంధీజీ, ఫిరోజ్ ఖాన్ గాంధీజీ, శ్రీమతి సోనియా గాంధీజీ, శ్రీమతి మేనకా గాంధీజీ ఈ నాలుగు మతాలు దాంట్లో ఆ గాంధీ పరివారంలో ఉన్నాయండి. అవునా కదండి? మరి పాలు